తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. నిన్న నైట్ ఇండియా వెస్టిండీస్ మ్యాచ్ మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి చాలా మందికి. ఎస్పెషల్లీ నాకైతే ఏదో సంజు శాంసన్ వల్ల గట్టెక్కేసాం, కానీ బౌలింగ్ కానీ ఫీల్డింగ్ కానీ చాలా దరిద్రంగా, పరమ చెత్తగా, అంత యంగ్స్టర్స్ ఉన్నా కూడా అసలు చెయ్యాలా వద్దా, క్యాచ్ పట్టాలా వద్దా, వదిలేయాలా అన్నట్టు చేసినట్టుగా కనిపిస్తుంది. మరి ఇలానే ఉంటే సెమీఫైనల్లో ఎలా ఉండబోతుంది అండ్ ఫైనల్లో ఇంకా చాలా గట్టిగా పోరాడాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఉన్న 3 టీమ్స్ అంతా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. బౌలింగ్‌లో కూడా, ఎస్పెషల్లీ ఫీల్డింగ్‌లో కూడా మనమే చాలా లీస్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది. మరి ఎలా ఉండబోతుంది, నిన్న నైట్ జరిగిన మ్యాచ్‌లో తప్పులేంటి అనే విషయం కూడా మాట్లాడదాం. ఈరోజు నాతో పాటు ఉన్నారు క్రికెట్ కామెంటేటర్ సందీప్ గారు. సందీప్ గారితో మాట్లాడదాం. హలో అండి, ఎలా ఉన్నారు? సో నిన్న నైట్ మ్యాచ్ చూస్తే ఏదో కొంచెం సంజు శాంసన్ వల్ల మనందరికి కలిసి వచ్చినట్టుగా కనిపిస్తుందా? మీకెలా అనిపిస్తుంది? అంటే ఎవరో ఒకళ్ళు ఆడాలి కదండి. ఇట్ వాస్ సంజూస్ డే అండ్ చాలా కష్టపడ్డాడు. అంటే మనం లాస్ట్ 2 yearsగా సంజు శాంసన్ ఓపెనర్ అని చెప్పి లాస్ట్ 6-7 monthsలో శుభ్మన్ గిల్ రావడం, అతను నంబర్ 3కి, నంబర్ 5కి, నంబర్ 8కి టీం నుంచి బయటికి వెళ్ళిపోవడం అండ్ మళ్ళీ అతనే ఓపెన్ చేయాలన్నప్పుడు న్యూజిలాండ్ సిరీస్లో అసలు ఏమాత్రం కూడా స్కోర్ చేయలేని స్థితిలోకి రావడం, మళ్ళీ డ్రాప్ అవ్వడం. అభిషేక్ శర్మకి ఆ రోజు ఏదో ఇంజరీ అయితే నమీబియాతో మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. అభిషేక్ ఫామ్ కూడా సరిగ్గా లేదు, టెంపోని బ్రేక్ చేయాలి, టాక్టికల్గా ఒక చేంజ్ తీసుకొని రావాలని సంజుని తీసుకురావడం. సో చాలానే జరిగాయి అతనితో. సో ఎక్కడొక్కడ అలాంటివన్నీ జరుగుతున్నప్పుడు యూ హ్యావ్ టు కీప్ ప్రిపేరింగ్. మన ప్రిపరేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి. అరే మనతో ఏం జరుగుతుంది అనే ఆలోచనలో ఉంటే యూ కెనాట్ పర్ఫామ్. బేసిక్గా చాలా మంది ఛాన్సెస్ ఇవ్వలేదు సంజుకి అని అంటున్నారు. ఛాన్సెస్ వచ్చాయి, ఛాన్సెస్ ఇవ్వలేదు అనడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే సరే ఇన్కన్సిస్టెన్సీ అనేది అతని ఫామ్ లోనే ఉంది, అతనికి ఇచ్చిన ఛాన్సుల్లో కూడా ఉంది. బట్ లాస్ట్ 1 yearగా అతను బాగానే బ్యాక్ చేశారు. అండ్ ఇన్ఫాక్ట్ శుభ్మన్ గిల్ వచ్చిన తర్వాత అతను ఎప్పుడు స్క్వాడ్ నుంచి బయటికి వెళ్ళాలి. అండ్ స్క్వాడ్లో ఉన్నప్పుడు అతనికి ఎప్పుడైతే ఆడే అవకాశం వచ్చిందో 5 matches అతను ఆడలేదు, వాస్తవం. సో షట్ ద క్రిటిక్స్ అది ఇది అంటారు, కానీ డెఫినెట్లీ అతను సరిగా ఆడలేదు కాబట్టి వాళ్ళందరూ సరిగా ఆడట్లేదు అన్నారు. బట్ అంతా జరుగుతూ ఉండగా కూడా ఫర్ హిమ్ టు ఈ జోన్లో ఉండి ఒక్క ఫాల్ షాట్ కూడా ఆడకుండా కూల్గా కామ్గా అవతల ఎండ్లో అభిషేక్ అవుట్ అయిపోవచ్చు, తర్వాత ఈశాన్ అవుట్ అయిపోవచ్చు, సూర్య అవుట్ అయిపోవచ్చు, మంచి పార్ట్నర్షిప్ తర్వాత తిలక్ అవుట్ అయిపోయి ఉండొచ్చు. బట్ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఇన్ఫాక్ట్ అతను హార్దిక్ పాండ్యాతో వాళ్ళిద్దరు ఆడుతున్నప్పుడు 10 runs per over కొట్టాలని టెన్షన్ మనకుందేమో, వాళ్ళు ఏదో హాయిగా ఆడుకుంటున్నారు. ఆడు కొడతాను సింగిల్ పరిగెత్తి, ఇక్కడ కొడతాను డబుల్ పరిగెత్తి, కొట్టేస్తాం 10 runs కదా అని ఆడుతున్నారు. హార్దిక్ పాండ్యా దగ్గర అలాంటి కూల్నెస్ యాటిట్యూడ్ ఉందంటే మనం చూసాం. సంజు బీయింగ్ దట్ కూల్ ఇప్పటిదాకా అతని ఇన్నింగ్స్ చూడాలి. అతను చాలా 50లో కొట్టుంటాడు, 300 కొట్టాడు. బట్ దిస్ ఇన్నింగ్స్ అనేది సంజూస్ బెస్ట్ ఇన్నింగ్స్ అండ్ కరెక్ట్ టైంలో పడింది టీమిండియాకి. కరెక్ట్. బట్ సెంచరీ కావాలని చేయలేదంట. సెంచరీల గురించి మాట్లాడకండి, మర్చిపోండి. మనం టీం గురించి ఆడుతున్నప్పుడు వి షుడ్ నెవర్ వరీ అబౌట్ హాఫ్ సెంచరీస్ ఆర్ సెంచరీస్. ఎప్పుడైతే ఫోకస్ అనేది ఇండివిజువల్ మైల్ స్టోన్స్ మీదకి వెళ్తుందో మన టీం కోసం ఆడట్లా. మన టీం గెలుపు కావాలా లేకపోతే అతను సెంచరీ కావాలి? మనకు కావాల్సిన టీం గెలుపు. ఇప్పుడు అతను సెంచరీ వచ్చి టీం ఓడిపోయిందంటే అయిపోయింది, మన డిస్కషన్ ఉండేది కాదు. సో ఒంటి చేత్తో పోరాటం చేసిన సంజు, విఫలమైన ప్రయత్నం, ఇట్లాంటి హెడ్లైన్స్ అన్నీ ఉండేది. ఇప్పుడు సంజు బాగా ఆడాడు కాబట్టి వీఆర్ నెవర్ వరీడ్ అబౌట్ హండ్రెడ్స్. కొన్నిసార్లు 100 కొట్టిన 90s చాలా గుర్తుంటాయి మనకి. ఈ 97 కూడా అలాంటి స్పెషల్ 97 అనేది. సో యా, ఇట్ ఈస్ అ వెరీ వెరీ స్పెషల్ 97. 100 గురించి పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ప్లేయర్ టెరిఫిక్. నిజంగానే ఫీల్డింగ్ అనేది చాలా ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకంటే బై దేర్ స్టాండర్డ్స్ అభిషేక్ శర్మ మంచి ఫీల్డర్, అలాంటిది సింపుల్ క్యాచెస్ అతను 2 వదిలేయడం, తిలక్ వర్మ ఒక క్యాచ్ వదిలేయడం, దాన్ని జడ్జ్ చేయలేకపోయాడు, ముందుకు పరిగెత్తాడు. కొంచెం బౌండరీ దగ్గర ఉంటే ప్రాబ్లం ఇక్కడ క్యాచ్ పట్టుకునేవాడు. సో తిలక్ ఒక క్యాచ్ జడ్జ్ చేయలేకపోయాడు. వరుణ్ చక్రవర్తి ఆ ఎండ్కి వేయాలా ఈ ఎండ్కి వేయాలా అర్థం కాకుండా ఎటేసాడు అతనికి తెలియలేదు. సో ఇలాంటివి జరిగాయి. అండ్ ఇటువంటివి ఏదో నిన్న మ్యాచ్లో జరిగినవి కావు. మీరు క్రికెట్ చూస్తుంటే కనుక బయలాటరల్ సిరీస్లోనూ జరుగుతూ వచ్చే, స్టార్టింగ్ మ్యాచ్లోనూ జరుగుతూ వచ్చే ఇండియాస్ క్యాచింగ్ ఎఫిషియన్సీ అనేది ఉన్న 4 టీమ్స్లో లీస్ట్ ఉంది. సో ఈ ఇష్యూ అనేది ఇప్పుడు సడన్గా మనమే గొప్ప ఫీల్డింగ్ టీం అయిపోం. అట్ ద సేమ్ టైం మనమే చెత్త ఫీల్డింగ్ టీం కాదు. వీ హ్యావ్ వెరీ గుడ్ ఫీల్డర్స్. మన దగ్గర రింకు సింగ్ ఉన్నాడు, అద్భుతమైన ఫీల్డర్. రింకు వల్లే ఒక క్యాచ్ డ్రాప్ అయింది మన మ్యాచ్ లో. జింబాబ్వే మ్యాచ్ లో రింకునే క్యాచ్ ఒక డ్రాప్ చేసాడు. సో ఇట్ హ్యాపెన్స్ టు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్డర్స్. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంతే, మనం విల్ హావ్ టు హోప్ దట్ నెక్స్ట్ మ్యాచెస్ లో అలాంటి మిస్ ఫీల్డ్ అలాంటివి జరగకుండా ఉండేది ప్రాక్టీస్ చేయాలి. అంటే నిన్న ఒక్క మ్యాచ్ లోనే జరగలేదు అలా, కంటిన్యూస్ గా ఈ మధ్య. దట్ ఇస్ వాట్ ఐమ్ సేయింగ్. కంటిన్యూస్ గా జరుగుతుండగా ఒక మ్యాచ్ అట్లా మారదు కదా. ఇప్పుడు కంటిన్యూస్ గా చేసుకుంటూ వచ్చారు. సెమీఫైనల్ లో మనం అద్భుతంగా ఫీల్డింగ్ చేసేదాం, వచ్చిన క్యాచ్ అన్ని పట్టేసుకుందాం అంటే కుదరదు, వచ్చినవి పట్టుకోవాలి. సో ఇంకా ప్రాక్టీస్ ప్రిపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. లెట్స్ హోప్ డ్రాప్ చేయకుండా సరైన రీతిలో కొంచెం
క్యాచ్లు బాగా పట్టుకుంటారని చెప్పేసి కోరుకుందాం. బట్ నెక్స్ట్ సెమీఫైనల్స్లో ఉన్న టీం కూడా ఫీల్డింగ్ విషయానికి వస్తే దే ఆర్ గుడ్ ఎట్ ఇట్. అలాంటి టైంలో మనకి ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అనుకోవట్లేదు. డెఫినెట్లీ ఉందండి, నేను ఇబ్బంది లేదని అట్లా. మన వాళ్ళు క్యాచ్లు డ్రాప్ చేసిన మూలంగా మనం 25 రన్లు ఎక్స్ట్రా కొట్టాల్సి వచ్చింది. ఎస్. ఇప్పుడు అదే మనం 190 కొట్టామంటే మనం క్యాచ్లు డ్రాప్ చేస్తే ఇట్ ఈస్ ఈజీ. వాళ్ళు 160 దగ్గర రెస్ట్రిక్ట్ అయ్యేవాళ్ళు 190 దాకా వస్తారు. ఓకే. సో మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మనకు 25 తక్కువ మనం డిఫెండ్ చేయాలనే ఆలోచనతో రావాలి ఇలాంటి ఫీల్డింగ్ పెట్టుకొని. సెకండ్ బ్యాటింగ్ చేస్తుంటే ఒక 25 ఎక్స్ట్రా కొట్టాలనే ఫీలింగ్తో రావాలి. ఓకే. సో అది ఎప్పటికైనా కూడా ప్రెషరే. సో ఫీల్డింగ్ అనేది డెఫినెట్లీ ప్రాబ్లం, నేను ఒప్పుకుంటున్నాను దాన్ని. బట్ సడన్ గా ఏం మార్పులు జరుగుతాయి, 2 రోజుల్లో ఏం మార్పులు జరిగిపోతాయి. ఓకే. బట్ చెప్పేది ఏంటంటే అందరు మంచి ఫీల్డర్స్. తిలక్ ఇస్ అ గుడ్ ఫీల్డర్, అభిషేక్ ఇస్ అ గుడ్ ఫీల్డర్, రింకు మంచి ఫీల్డరే, హార్దిక్ మంచి ఫీల్డరే, మీకు టీంలో మీ అక్షర్ పటేల్ మంచి ఫీల్డరే, సూర్యకుమార్ యాదవ్ మంచి ఫీల్డర్, నేను అద్భుతమైన క్యాచ్ పెట్టాడు సూర్యకుమార్ యాదవ్. ఎస్, అవును. సరేనా, ఇంకెవరున్నారు టీంలో, హర్షదీప్ సింగ్ డీసెంట్ ఫీల్డరే. సో మీకు వరుణ్ చక్రవర్తితో ఇబ్బంది ఉంది, బుమ్రా అగైన్ చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు ఫీల్డింగ్. సో మీకు సీరియస్ గా ఇబ్బంది ఎవరితో, వరుణ్ చక్రవర్తితో దూబేతో తప్ప. సంజు ఎలాగో కీపింగ్ చేస్తాడు, ఇషాన్ అగైన్ బౌండరీలో కూడా బాగానే ఫీల్డింగ్ చేస్తున్నాడు. సో ఇది బ్యాడ్ ఫీల్డింగ్ అని చెప్పడానికి లేదు, బ్యాడ్ ఫీల్డర్స్ అని చెప్పడానికి లేదు. బట్ జరగట్లేదంటే ఇంకేం చెప్తా, దానికి ఆన్సర్ లేదు. బట్ అభిషేక్ శర్మ విషయానికి వస్తే నిన్న మ్యాచ్లో ఎస్పెషల్లీ 2 క్యాచ్లు వదిలేశారు, 2 క్యాచ్లు డ్రాప్ చేశారు. అండ్ సర్లే బ్యాటింగ్ చేసేస్తాడు మన పులి అని చెప్పేసి చాలా రోజుల నుంచి బ్యాక్ చేసుకుంటూ వస్తున్నారు. దానికి ముందు మ్యాచ్లో తప్ప ఈ మధ్య వరుసగా ఏదైనా ప్రెషర్ ఉంటే ఆడలేకపోతున్నాడు అభిషేక్ అనే మాట వినిపిస్తుంది. ఎంతవరకు నిజమంటారు? ఇప్పుడు ప్రెషర్ ఉన్న మ్యాచ్లో అతను ఆడలే. సో డెఫినెట్గా అలాంటి మాటలు వస్తాయి, అది మనం తప్పు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే స్టాటిస్టికల్ అది జరిగింది. ఇంపార్టెంట్ మ్యాచ్ల్లో, ఫైనల్స్లో కానీ, సెమీఫైనల్స్లో కానీ, మస్ట్ విన్ గేమ్స్లో కానీ, ఎక్కడన్నా కానివ్వండి, ఐపీఎల్లో కానివ్వండి, అది ఎక్కడన్నా కానివ్వండి, ఆడింది లేదు అతను. సో అతను ఆడేంత వరకు యూ హ్యావ్ టు బేర్ దట్ ట్యాగ్. ప్రెషర్ మ్యాచెస్లో అభిషేక్ ఆడట్లేదు అనేది అతను ఆడేంత వరకు ఉంటుంది. నేను కాదంటే మాత్రం ట్యాగ్ తీసేస్తారా? కుదరదు కదా, అతను ఆడాలి. హీ హాజ్ నాట్ ప్లేడ్, అతని మీద ప్రెషర్ ఖచ్చితంగా ఉంది. ఓకే. ఓపెనర్ కాకుండా ఇంకే ప్లేస్ లో ఎక్కడ ఫిట్ అవుతాడు? ఇప్పుడు ఇషాన్ కిషన్ పైన పంపించి అభిషేక్ నెంబర్ 3 ఆడించాలి. ఎందుకు దిస్ బ్యాక్ అభిషేక్ శర్మ అనేది నా ఫీలింగ్. ఇప్పుడు చేంజ్ చేయాల్సిన పని లేదు. మీరు చేంజ్ చేయాలంటే ముందు చేంజ్ చేసి ఉండాల్సింది. ఇప్పుడు సెమీఫైనల్ దాకా వచ్చి మేము బ్యాటింగ్ లో మేము టింకరింగ్ చేస్తాం, సోల్డరింగ్ చేస్తాం అంటే కుదరదు. యూ హావ్ టు గో విత్ ద సేమ్ బ్యాటింగ్. అంటే అట్లీస్ట్ టాప్ 4 దాకా సేమ్ బ్యాటింగ్ ఆర్డర్ ఉండాలి. తర్వాత మీరు మార్చుకోండి. అభిషేక్ శర్మ ఇస్ గోయింగ్ త్రూ రఫ్ ప్యాచ్, అది డౌటే లేదు. వెరీ రఫ్ ప్యాచ్, వెరీ బ్యాడ్ ప్యాచ్ అది. ఎందుకంటే ఫస్ట్ ఓవర్లో అవుట్ అయిపోవడం, సరే అది దాటింది, 3 ఓవర్లో అవుతాడు, సరే 50 కొట్టాడంటే మళ్ళీ 3 ఓవర్లో అవుతాడు. అండ్ నిన్న కొట్టిన షాట్ ఏదైతే, నిన్న అవుట్ అయిన బాల్ ఏదైతే ఉందో అది నార్మల్ అభిషేక్ శర్మ దాన్ని హుగ్లీ రివర్ లో కొట్టేవాడు, హౌరా బ్రిడ్జ్ మీద బాల్ పడేది, అదే అనుకున్నాడు. అలాగే గట్టి కొడదాం అనుకున్నాడు, కుదరలేదు. సో ప్రాబబ్లీ ఆ ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే మీ షార్ట్ సెలెక్షన్ కొంచెం బెటర్ అయి ఉండొచ్చేమో. లాస్ట్ 3 మ్యాచ్ల్లో బెటర్ షార్ట్ సెలెక్షన్ ఉంది. బట్ గట్టి కొట్టే ప్రయత్నంలో యూ టెన్ టు లూజ్ వికెట్స్. టైమింగ్ పోతుంది, బ్యాట్ టర్న్ అయిపోతుంది, బ్యాట్ ప్లేస్ తొందరగా క్లోజ్ అవుతుంది, అప్పుడు టాప్ ఎడ్జ్లు అవుతాయి. అదే జరిగింది. అతను నార్మల్ గా టైం చేసి ఉంటే ఆ బాల్ ఈజీగా ఒక 10 రోజులు వెనక్కి పడింది. సో ఐ థింక్ సంబడి విల్ హ్యావ్ టు టెల్ అభిషేక్ శర్మ, బస్ నువ్వు ప్రెషర్ ఫీల్ అవ్వకు, నువ్వు ఆడింది ఆడు, యూఆర్ బ్యాకింగ్ యూ ఎనీవే. అదే డిస్కషన్ జరుగుతుంది. గంభీర్ అదే అన్నాడు నిన్న పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో, అందరు ప్లేయర్లతో మాట్లాడుతూ వాళ్ళు ఫామ్ లో ఉన్నా లేకపోయినా అని చెప్పాడు. సూర్యకుమార్ యాదవ్ అట్లాగే ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. సో లెట్స్ హోప్. ఇప్పటిదాకా కుదరలేదు, ఒకే ఇన్నింగ్స్ వచ్చింది. సెమీఫైనల్లోనో ఫైనల్లోనో మేజర్ నాక్ అయి కూడా ఆడేశాడంటే అతని మీద నా ట్యాగ్ వెళ్ళిపోతుంది, ఇండియా ముందుకి వెళ్తుంది. సో వీల్ హ్యావ్ టు ఓన్లీ హోప్ ఫర్ ద పాజిటివ్ కదా. ఇంకేం చేస్తాం ఇక్కడ? ఇప్పుడు అతను తీసేసి ఎవరిని తీసుకొస్తాం, అది కూడా లేదు, ఇప్పుడు ఆలోచన కూడా లేదు. ఇప్పుడు అతను తీసేసి రింకు సింగ్ ని పెడదాం అనుకున్నా, రింకు సింగ్ మిడిల్ ఆర్డర్, లోవర్ డౌన్ ది ఆర్డర్ ప్లేయర్. దానికన్నా టాప్ ఆర్డర్ లో కొంచెం 2-3 మంచి షాట్లు కొట్టేశాడు. మొన్న శాంసంగ్ జింబాబ్వే మ్యాచ్ లో 15 balls 24 ఎంత కొట్టాడు. అలాంటిది అభిషేక్ శర్మ ఆడినా సరిపోతుంది కదా. 15-24 కొడితే ఇట్స్ ఫైన్, అసలు ఉండట్లేదని కదా అది. సో వీల్ హావ్ టు హోప్. అది ఇంకా మనం హోప్ చేయాల్సిందే, మనకి అంతకన్నా చేసేది ఏం లేదు ఈ సిచువేషన్ లోకి వచ్చిన తర్వాత. అభిషేక్ ని ఎందుకు బ్యాక్ చేస్తున్నారు అనేది క్వశ్చన్. అసలు ఎందుకు బ్యాక్ చేసుకుంటూ వస్తున్నారు ఫస్ట్ నుంచి? పుణ్యానికి వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్ అవ్వలేదు కదా. యా ట్రూ. అది ఏదో 6 మ్యాచ్లు 7 మ్యాచ్లు ఆడి వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్ అవ్వాల. 1.5 years గా రిమార్కబుల్ కన్సిస్టెన్సీ చూపించాడు. సౌత్ ఆఫ్రికాకి అగేన్స్ట్ ఆడాడు, న్యూజిలాండ్కి అగేన్స్ట్ ఆడాడు, ఆస్ట్రేలియాలో ఆడాడు, ఎక్కడ పడితే అక్కడ ఆడాడు, అన్ని వికెట్ల మీద బాగా ఆడాడు. ఫ్లాట్ వికెట్ల మీద ఆడాడా, ఏ వికెట్ల మీద ఆడాడా అనేది ఎప్పటికైనా కూడా డిబేట్ చేసే ఒక అంశమే. బట్ అంత కన్సిస్టెంట్ గా వరల్డ్ నెంబర్ 1 ఎట్లా అయ్యాడు? బుద్ధి లేకుండా కొంతమంది వినేస్తారు, ఆ మొహమ్మద్ ఆమీర్ ఏదో అన్నాడు తను బ్లైండ్ స్లాగర్ అని చెప్పేసి అందరు వినేస్తారు పని లేకుండా. బట్ నిజంగా బ్లైండ్ స్లాగర్ కెన్ హీ బికమ్ వరల్డ్ నెంబర్ 1? ఇప్పటిదాకా 5 మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు, ర్యాంకింగ్ ఏమైనా తగ్గిందా? ఈ స్టిల్ వరల్డ్ నెంబర్ 1. అంత కన్సిస్టెన్సీ ఎలా వచ్చింది? సో మీరు వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్నే మీరు బ్యాక్ చేయనప్పుడు ఇంక టీంలో ఎవరికి సెక్యూరిటీ ఉంటుంది అండ్ మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? సో దట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్. సో అందుకే బ్యాక్ అభిషేక్. ఇప్పుడు 2 మ్యాచ్లే ఉన్నాయి, మన ఫైనల్ కూడా ఆడతారు. సో 2 మ్యాచ్లు కొంచెం జాగ్రత్త పడి అభిషేక్ శర్మ ఎక్కడన్నా మంచి మ్యాచ్ ఆడేశాడంటే అయిపోయింది, ఈస్ డన్ హిస్ జాబ్ కదా. ఓకే, ఫైనల్ ఆడతారని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టున్నారు ఇంగ్లాండ్ మీద. ఓకే, అంటే
ఎలా అనిపిస్తుంది అంత కీలకమైన మ్యాచ్? ఇట్స్ గోయింగ్ టు బి ఎ టఫ్ మ్యాచ్ మ్యాచ్. కాదనట్లేదు, బట్ ఇంగ్లాండ్ మీద మనకి రీసెంట్ పాస్ట్ లో చూసుకుంటే బాగానే ఆడాం. అండ్ టీం కూడా మెల్లమెల్లగా సరైన పాకెట్స్ లోకి కూర్చుంటుంది మన టీం కూడా. సంజు మంచి ఫామ్ లోకి వచ్చాడు, ఇషాన్ బాగానే ఆడుతూ ఉన్నాడు. సూర్య అంటారా ఒక డీసెంట్ నాకు ఆడేస్తాడు, పక్కన పెట్టండి. తర్వాత హార్దిక్ ఈస్ డూయింగ్ వెల్. దూబే చాలా చాలా కీలకం, బాగా ఆడుతున్నాడు. బౌలింగ్ పక్కన పెట్టండి, బ్యాటింగ్ లో చాలా చాలా కీలకం, బాగా చేస్తున్నాడు. బుమ్రా అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. సో మీకు 6-7 ఇన్ టీమ్ ఇస్ పర్ఫార్మింగ్ వెల్. సో డెఫినెట్లీ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుంచి సెమీస్కి వచ్చారన్నప్పుడు ఎక్స్పెక్ట్ ద టీమ్ టు డూ వెల్ అనేది నా ఫీలింగ్. ఓకే. ఎస్, సర్ప్రైజెస్ రావచ్చు. నేను నా గట్ ఫీల్ అది విల్ ప్లే ఫైనల్స్ అని. నేను ఏదో జాతకాలు చూసేసి చెప్పేసి అని చెప్పేసి మీరు అలా అనుకోకండి. బట్ ఐ సమ్హౌ ఫీల్ ఇంగ్లాండ్ మనం బీట్ చేయొచ్చు. మనం కొంచెం వీ హ్యావ్ టు ప్లే రియలీ బ్యాడ్ ఇంగ్లాండ్కి అగేన్స్ట్ గా, ఎస్పెషల్లీ సెమీఫైనల్ ఓడిపోవాలంటే. ఓకే. బట్ నిన్న టాస్ గెలిచాక కూడా చేసింగ్ తీసుకోవడం మైనస్ అయిందంటారు, ప్లస్ అయిందంటారు. అంటే సూర్య కెప్టెన్సీ విషయంలో కూడా కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉన్నాయి. నిన్న డ్యూ వల్లే ఫీల్డింగ్ తీసుకున్నారు, లేదంటే కనుక ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేసేవాడు. ముందు రోజు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కొంచెం డ్యూ వచ్చింది. డ్యూ వచ్చినప్పుడు తర్వాత కొంచెం టెంపరేచర్ కూల్ అయిన తర్వాత బెటర్ గా బ్యాటింగ్ చేయొచ్చు అనేది వాళ్ళకి అనిపించింది. వెస్టిండీస్ కెప్టెన్ కూడా అదే అన్నాడు. సో ఇక్కడ ఏదో సూర్య డిఫరెంట్లీ రెడీట్ లేదా షే హోప్ ఇంకే వేరే రకంగా ఆలోచించడం లేదు. ఇద్దరు అలాగే రీడ్ చేశారు కండిషన్స్ ని. అందుకే టాస్ గెలిచి ఫీల్డింగ్ అన్నాడు. ప్రెషర్ గేమ్ లో ఫీల్డింగ్ తీసుకోవడం డెఫినెట్లీ క్వశ్చన్ మార్క్, రన్స్ కొడితే అయిపోతుంది కదా అని. బట్ డ్యూ నిజంగానే అంత పెద్ద ఫ్యాక్టర్ ప్లే అవుతుందని అనుకున్నాడేమో సూర్య, దానికి తగ్గట్టుగానే వెళ్ళాడు. పవర్ ప్లే లో వరుణ్ ని తీసుకురాకపోవడం మంచి డెసిషన్. అది దాంతో ప్రాబ్లం లేదు, ఎందుకంటే వరుణ్ ఈస్ గోయింగ్ త్రూ రఫ్ ప్యాచ్. వరుణ్ పరుగులు ఇస్తాడు. లాస్ట్ 3 మ్యాచెస్ లో వరుణ్ సూపర్ 8 స్టేజెస్ లో వరుణ్ పరుగులు ఇచ్చాడు. 40 ఒక్కొక్క వికెట్ తీసాడు కాదనట్ల. బట్ వరుణ్ దగ్గర నుంచి ఒకవేళ అతను 40 పరుగులు ఇస్తే యూ ఎక్స్పెక్టింగ్ టు టేక్ 2 వికెట్స్ మినిమం. అది కుదరట్లా. సో వరుణ్ కొంచెం ఫ్రీ ఆఫ్ చేద్దాం, కొంచెం ఫీల్డ్ బయట పెట్టిన తర్వాత వరుణ్ తీసుకొద్దామని ఆలోచనలో ఉన్నాడు. ఇద్దరు రైట్ హ్యాండర్స్ ఆడుతున్నారు. సో డెఫినెట్లీ ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఎప్పుడు వేయించాలంటే అప్పుడే వేయించాలి. అందుకే అక్షర్ పటేల్ 2 ఓవర్లు వేసాడు. అతనికి 6th ఓవర్ ఇవ్వడం డెఫినెట్లీ కొంచెం ప్రెషర్ అతని మీద. ఏ స్పిన్నర్ కి 6th ఓవర్ ఇవ్వడం కూడా ప్రెషర్. ఈజీగా 10-12 రన్లకు వెళ్ళిపోతాయి ఓవర్. అదే జరిగింది. బట్ నా పాయింట్ ఏంటంటే ఎక్కడ నాకు కొంచెం అటు ఇటు అనిపించింది అంటే, మీకు వరుణ్ వికెట్ తీసిన వెంటనే ఇక్కడ గాన్ ఫర్ ద కిల్. మీరు బుమ్రాని తీసుకొని వచ్చుంటే బాగుండేది. అక్కడ మీరు వెయిట్ చేసి హార్దిక్ చేత ఒక ఓవర్ వేయించేసి మళ్ళీ వికెట్ పడిన తర్వాత మళ్ళీ మీరు అక్షర్ చేత ఒక ఓవర్ వేయించి, అలా కాకుండా బ్యాక్ టు బ్యాక్ వరుణ్ అండ్ బుమ్రా కొట్టుంటే అక్కడ ఇంకొక వికెట్ తీసి వాళ్ళని కొంచెం బ్రేక్స్ లో పెట్టే అవకాశం ఉండేది. అది జరగలేదు. దానికి ఆలోచన కూడా అంతే, బికాస్ 5 బౌలర్లే ఉన్నారు. సో మనం ఎట్లా కొంచెం 5 బౌలర్ని సేఫ్ ఓవర్లో లాగిన్ చేస్తే కనుక తక్కువ టార్గెట్ కొట్టచ్చు అని ఒక డిఫెన్సివ్ మైండ్ సెట్ లో ఉన్నాడు. బట్ హెడ్ మేయర్ ని అవుట్ చేయాలంటే ఆల్మోస్ట్ బుమ్రా వల్లే అవుతుందనే విషయం తెలిసి కూడా మళ్ళీ హార్దిక్ ని పంపించాడు. ఓవర్ అనవసరంగా డిలే చేశాడు. సో ఇలాంటి కొన్ని జరుగుతూ ఉంటాయి. బేసికలీ ప్లాన్ ఏంటంటే హార్దిక్ ఏమీ తక్కువ బౌలర్ ఏం కాదు, అతని చేత కూడా ఒక ఓవర్ లాగిన్ చేసామంటే కనుక కొంచెం ప్రెషర్ లోకి నెట్టచ్చు వెస్టిండీస్ అనేది ఆలోచన. ఇప్పుడు బుమ్రా వచ్చాడు, 2 వికెట్లు తీసాడు, అంతా బాగానే ఉంది. హర్షదీప్ సింగ్ అక్కడ 26 పరుగులు ఇచ్చాడు. హర్షదీప్ సింగ్ మీరు స్టాటిస్టిక్స్ చూసుకుంటే 4 ఓవర్లు 40 రన్లు ఇచ్చాడు, 1 ఓవర్లో 26 పరుగులు ఇచ్చాడు. సో అక్కడ కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది, బౌన్సర్ వేయడం, షార్ట్ బాల్ వేయడం, అట్లాంటి కొన్ని ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. అది జరగకుండా ఉండుంటే కనుక హర్షదీప్ సింగ్ కూడా ఈజీగా 15 రన్లు తక్కువ ఇచ్చాడు. అతను 4 overs 25 లేదా 28 ఉండేది. మనం కూడా 195 బదులు 185 184 కొట్టేవాడు. సో దీస్ థింగ్స్ హ్యాపెన్. నాకేంటంటే సూర్య వాస్ ముందే ప్రీ ప్లాన్డ్ దీంతో వచ్చాడు, దట్ మనం ఇలా వెళ్దాం ఈ వికెట్ అనేది చూసుకుంటే కనుక ఐ డోంట్ థింక్ మనం వికెట్లు తీయగలం ఇక్కడ ఈ పిచ్ మీద, మనం ఎంత రెస్ట్రిక్ట్ చేస్తే అంత మంచిది అనే మైండ్ సెట్ తో వచ్చాడు అనిపించింది నాకు. బట్ సూర్య ఎప్పుడు అట్లా ప్లాన్ లో ఉన్నాడు కదా, ఎవరు ఇప్పుడు సెట్ అవుతారంటే వాళ్ళని పంపిస్తారు. ప్రీ ప్లానింగ్ ఉంటుంది పవర్ ప్లే లో, ఖచ్చితంగా ప్రీ ప్లానింగ్. పవర్ ప్లే లో ఎక్కడ కూడా ఇన్స్టింక్ట్ ఆఫ్ క్యాప్టెన్సీ నాకైతే కనిపించలేదు. తర్వాత ఒక ఈజీ ఓవర్ లాగేద్దాం, ఒక ఓవర్ లాగేద్దాం అనే ఆలోచన వచ్చిందేమో. బట్ ఓవరాల్ థాట్ ప్రాసెస్ ఇన్ పవర్ ప్లే వాస్ వెరీ గుడ్. అది ఒప్పుకుంటా నేను. తర్వాత ఈ కూడా గాన్ ఫర్ ద కిల్. మరి వికెట్ అట్లాంటిది అని చెప్పేసి కొంచెం డిఫెన్సివ్ టాక్టిక్ ఏమైనా వెళ్ళాడా, లేదా మ్యాచ్ ప్రెషర్ వల్ల అట్లాంటివి ఏమైనా వెళ్ళాడా అనేది మన బ్రేక్ లో మన కోచ్ ఏమైనా వచ్చి మైండ్ మారుస్తుంటారు, చెప్తుంటారు, సజెషన్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు గంభీర్ కూడా హీ విల్ డెఫినెట్లీ గివ్ సజెషన్స్. ఇంప్లిమెంట్ చేయాలా వద్దనేది కెప్టెన్ చేతిలో ఉంటుంది. బట్ డెఫినెట్లీ గంభీర్ చెప్పాడంటే ఇంప్లిమెంట్ చేస్తారు, చేయకుండా అయితే ఉంటారు. దెర్ ఇస్ రీజన్ వై దెర్ ఇస్ అ కోచ్. వచ్చి బాస్ ఇట్లా చేద్దాం అంటే ఉంటుంది. బట్ నాకు తెలిసినంత వరకు కెలికేసే మైండ్ సెట్ ఎవరిది కాదు. మనకి ఏమైపోయిందంటే అన్ఫార్చునేట్లీ సోషల్ మీడియాలో అనవసరంగా ఉత్తి పుణ్యానికి ఆరిబారేసుకోవడం తప్ప, గంభీర్ మీద పడ్డం తప్ప ఎటువంటి లాజిక్లు గంభీరం తిట్టడంలో. సరే, అతని దగ్గర నుంచి కొన్ని తప్పులు జరిగాయి, అతను కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉన్నాడు, దాని గురించి మాట్లాడిన తప్ప గంభీర్ ఏం చేసినా కూడా గంభీర్ వచ్చి చెడదొబ్బాడంటే అది చాలా అన్నెసరీ స్టఫ్ అనిపిస్తుంది. గంభీర్ మీద చాలా వరకు వ్యతిరేకత ఉంటుంది అంతే. అది ఎందుకంటే ఒక సర్టన్
లెవెల్ ఆఫ్ ప్లేయర్స్ని అతనికి టెస్ట్ మ్యాచెస్లో పనికిరారు అనే రకంగా ట్రీట్ చేశాడని చెప్పేసి వాళ్ళ ఒపీనియన్. సో రోహిత్ శర్మ వాజ్ నాట్ డూయింగ్ వెల్ దేర్. ఓకే. అండ్ అతను చెప్పారు, బాస్ ఏం పరిస్థితి అన్నారు, అతనే నేను తప్పుకుంటా అన్నాడు. విరాట్ కోహ్లీకి చెప్పారు, నువ్వు ఆటోమేటిక్ పిక్ కాదు ఇప్పుడు లెవెల్లో, యూ హ్యావ్ టు పర్ఫామ్ అన్నారు. అతను ప్రయత్నం చేశాడు, తర్వాత అతనే వద్దనుకున్నాడు. నేను కొంచెం కూల్గా ఉంటాను, ఓన్లీ వన్ డే ఆడుకుంటాను. వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోయారు, ఇతనే పంపించలేదు. ఇతను జస్ట్ చూపించండి మీరు సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదని. కోచ్ కూడా అది కూడా చెప్పకుండా ఏం చేయాలి మరి అక్కడ? సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే ఓడిఐలు ఎలా ఆడారంటారు? ఫార్మాట్ డిఫరెంట్ కదా, ఓడిఐ నుంచి పంపించలేదు. ఓడిఐలో ఎక్కడ కూడా రోహిత్ శర్మ తీయలేదు కదా. టెస్ట్ మ్యాచెస్లో మీరు సరిగా ఆడలేదు అన్నారు, వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. చెప్పారు అతనికి, బాస్ ఏంటి రోహిత్ మరి ఇట్లా ఆడితే ఎట్లా అన్నారు. క్యాప్టెన్సీ మరి తప్పుకోవాల్సి వస్తుందంటే నేను మొత్తంకే తప్పుకుంటాను రోహిత్ అన్నాడు, విచ్ ఇస్ ది ఐడియల్ థింగ్. ఎందుకంటే రోహిత్ శర్మ కుదరట్లేదు అక్కడ. విరాట్ కోహ్లీకి అదే చెప్పారు, ఆటోమేటిక్ సెలక్షన్ కాదు, నువ్వు కొంచెం ఫైట్ అవుట్ చేయాలన్నారు. విరాట్ ఫైట్ అవుట్ చేసి ఉండాల్సింది, చేయలేదు, అతను వద్దనుకున్నాడు. వాళ్ళిద్దరు హ్యాపీగా వాళ్ళ ఫార్మాట్ వాళ్ళు ఆడుకుంటున్నారు, వన్ డే ఫార్మాట్ ఆడుకుంటున్నారు. అక్కడ వాళ్ళు ఏం తప్పిలేదు కదా. క్యాప్టెన్సీ పరంగా ఎందుకు తప్పించారంటే కనుక నెక్స్ట్ 2 years రోహిత్ శర్మ విల్ బి 40. ఒకవేళ ఏదైనా దురదృష్టవశాత్తు ఏదైనా ఇంజరీ అతను రికవర్ కాలేదంటే అప్పుడెప్పుడో వెళ్ళి క్యాప్టెన్ మార్చేయబోదు, ఇప్పుడే క్యాప్టెన్ మారిస్తే బెటర్ కదా అని మార్చారు. అందులో తప్పేముంది? ఓకే. బట్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ లో గానీ ఫ్యాన్స్ పర్స్పెక్టివ్ ఆల్వేస్ ఇమోషనల్ అండి. ఇమోషనల్ పర్స్పెక్టివ్ తో మనం ఆలోచిస్తే అందరిది తప్పే. సో ఇప్పుడు విరాట్ కోహ్లీ ఇస్ జస్ట్ 37 రైట్. మరి అతనే తప్పుకున్నాడు, అతన్నేమి వెళ్ళిపోమని చెప్పలేదు టెస్ట్ మ్యాచెస్ దగ్గర నుంచి, అతనే తప్పుకున్నాడు. ఓకే. అతను ఇప్పటికీ అతను ఫైట్ చేస్తుంటే బాగుండేది. అతను హీ ఫెల్ట్ లేదు అవ్వట్లేదు అనుకున్నాడు, వన్ డే ఫార్మాట్ ఒకటే ఆడదాం అనుకుంటున్నాడు. అతని ఏం కూడా 2027 వరల్డ్ కప్పే, మిగతా ఏది పెట్టుకోకుండా వీళ్ళిద్దరు ఏం కూడా అది. ఇప్పుడు మనం ఏదో టెస్ట్ ఫార్మాట్ కోసం ప్రత్యేకించి ప్రయత్నం చేసి అనవసరంగా అక్కడ పోగొట్టుకోవడం కన్నా లెట్ us గెట్ ఫిక్సేటెడ్ ఆన్ దట్ గోల్. బట్ కంటిన్యూస్ గా మ్యాచ్ ఆడడం కూడా యూజ్ అవుతుందేమో కదా వాళ్ళకి. యూజ్ అవుతుంది, బట్ అగైన్ వాళ్ళ గోల్ అనేది వన్ డే ఫార్మాట్ లో వరల్డ్ కప్ తీసుకొని రావడం, వన్ డే మ్యాచ్లే ఆడదాం. ఆ వరల్డ్ కప్ తీసుకొస్తే పని అయిపోయింది. వాళ్ళిద్దరు డ్రీమ్, వాళ్ళిద్దరు ఏమో అదే, అది దాంట్లో నిమగ్నం ఉన్నారు, వదిలేయాలి అక్కడ. దానికి గంభీరే చేశాడు, వాళ్ళే చేశారు. ఇప్పుడు గంభీర్ లేకపోతే సంజు శాంసన్ వచ్చేవాడా ఫస్ట్ ప్లేస్? వచ్చేవాడు కాదు. గంభీర్ లేకపోతే వరుణ్ చక్రవర్తి వచ్చేవాడు కాదు. గంభీర్ లేకపోతే శివం దుబే బౌలింగ్ వచ్చేది కాదు. మరి జైస్వాల్ ఎందుకు రప్పించలేదు? ఎవరి ప్లేస్ లో? మంచి గుడ్ ఫామ్ ఉంది కదా. గుడ్ క్వశ్చన్. ఎవరి ప్లేస్ లో వస్తారు? దానికి ఆన్సర్ చెప్పండి. ఎవరిని తీసి జైస్వాల్ని కూర్చోబెడతారు? సూర్యకుమార్ యాదవ్ తీస్తారా? అభిషేక్ శర్మని తీస్తారు? వరల్డ్ కప్ ముందు అభిషేక్ శర్మ తీసే ఆలోచన వాడికన్నా వచ్చిందా? ఇంతమంది బ్లైండ్ స్లాగర్ అంటారు, ఓపెన్ ఛాలెంజ్ ఇస్తారు. ఎంతమంది అభిషేక్ శర్మ ఆడకూడదు వరల్డ్ కప్ అన్నారు అప్పుడు? వరల్డ్ కప్ ముందు అభిషేక్ శర్మ వాజ్ అవర్ బ్యాటర్, మావాడే, మమ్మల్ని గెలిపించేవాడే, మా దేవుడు అన్నంత విధంగా అందరూ కూడా అతన్ని ఎత్తుకున్నారు. ఇప్పుడు సడన్ గా అభిషేక్ శర్మ కన్నా జైస్వాల్ బెటర్ అంటే ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు ఎట్లా అంటారు? బట్ జైస్వాల్ బెటర్ కాదా? ఇప్పుడు ఎక్కడ T20లో ఎక్కడ జైస్వాల్ అంటే అవకాశం ఎక్కడ వచ్చింది ఆడడానికి? అవకాశం రాలేదు. ఎవరి ప్లేస్ లో వస్తుంది? ఎవరిని డ్రాప్ చేస్తే వస్తుంది? 2024 T20 వరల్డ్ కప్ లో కూడా జైస్వాల్ ఉన్నాడు. ఎన్ని మ్యాచ్లు ఆడాడు ఆ వరల్డ్ కప్ లో? 0. ఎందుకు ఆడలేదు? రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెన్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ అన్ని మ్యాచ్లు ఆడలా. ఎక్కడన్నా డిబేట్ వచ్చిందో జైస్వాల్ని తీసుకొద్దాం విరాట్ కోహ్లీని డ్రాప్ చేసి, రాదు. అది రెప్యుటేషన్ అది. సో బేసికలీ ఏంటంటే దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ యూ. మీరు విరాట్ కోహ్లీ ఓపెన్ చేస్తాడంటే ఎవడన్నా కూడా పక్కన తప్పుకోవాల్సింది, అది విరాట్ కోహ్లీ. అది అయిపోయింది, పక్కన తప్పుకున్నాడు. ఒక్క మ్యాచ్ ఆడలేదు అతను, అప్పుడే ఒక మ్యాచ్ ఆడలేదు. ఇప్పుడు సంజు శాంసన్ వచ్చాడు, ఇషాన్ కిషన్ వచ్చాడు, అభిషేక్ శర్మ ఉన్నాడు అక్కడ. సంజు శాంసన్ కీపింగ్ చేయగలడు, ఇషాన్ కిషన్ కీపింగ్ చేయగలడు, అభిషేక్ శర్మ బౌలింగ్ చేయగలడు, జైస్వాల్ ఓన్లీ బ్యాటింగ్ చేయగలడు. వీళ్ళు ఈ 2 పనులు అన్ని అద్భుతంగా చేస్తున్నారు. అభిషేక్ శర్మ కుదిరినప్పుడల్లా బౌలింగ్ చేస్తున్నాడు, బౌలింగ్ పక్కన పెడితే బ్యాటింగ్ అంతా అదరగొట్టాడు. సో దెర్ వాజ్ నో ప్లేస్ ఫర్ జైస్వాల్ టు కమ్ ఇన్. వన్ డే ఫార్మాట్ కూడా అంతే. విరాట్ కోహ్లీ 1 డౌన్లో ఆడుతున్నాడు, 2 డౌన్లో మీకు శ్రేయస్ అయ్యర్ ఆడుతున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ ఛాన్సే లేదు. శ్రేయస్ అయ్యర్ లేనప్పుడు రుతురాజ్ గైక్వాడ్ వచ్చాడు, శ్రేయస్ అయ్యర్ బ్యాక్, రుతురాజ్ గైక్వాడ్ ఆఫ్. తర్వాత ఓపెనింగ్ లో మీకు శుభ్మన్ గిల్ అండ్ అలాగే రోహిత్ శర్మ ఆడుతున్నారు. జైస్వాల్ ఎక్కడ ఆడాడు? ఎవరన్నా వీళ్ళిద్దరిలో వరకైనా ఇంజరీ అయితేనే వస్తాడు. టెస్ట్ మ్యాచెస్ లో జైస్వాల్ని తీయట్లా, ఎందుకంటే జైస్వాల్ ఫిట్, అక్కడ కూర్చున్నాడు. సో మీకు అవకాశం ఉంది అని మాట్లాడుతున్నప్పుడు ఎవరి ప్లేస్ లో వస్తుంది ఛాన్స్ అనేది కూడా మాట్లాడుకోవాలి. సగం మాట్లాడితే ఇలాంటి డిస్కషన్. బట్ ఇషాన్ కూడా ఆ లెక్కను చూస్తే ఇషాన్ ఈ మధ్య కాలంలో వరుసగా ఆఫ్ స్పిన్నర్లకు అవుట్ అవుతూనే ఉన్నాడు. నిన్న మ్యాచ్ లో కూడా మ్యాచ్ లో సరే అవుట్ అయ్యాడు, మొన్న మ్యాచ్ లో అవుట్ అయ్యాడు. బట్ అగైన్ ఇషాన్ కిషన్ ఎందుకు వచ్చాడు లోపలికి అంటే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, డొమెస్టిక్ ట్రోఫీ, ఇండియాలో అన్ని పిచ్ల మీద బాగా ఆడి, వాళ్ళ టీంకి బాగా ఆడి, వాళ్ళ టీంకి సారథ్యం వహించి వాళ్ళ టీంని గెలిపించాడు. జార్ఖండ్ గెలిచింది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ. అంత బాగా ఆడాడు, బ్యాకప్ కీపర్. ద మూమెంట్ శుభ్మన్ గిల్ పక్కకి వెళ్ళిపోయినప్పుడు సంజు శాంసన్ ఓపెనింగ్ వస్తాడు. సంజు శాంసన్ కి బ్యాకప్ ఆప్షన్ ఎవరు? హూ కెన్ ఓపెన్ ద బ్యాటింగ్? ఇషాన్ కిషన్. 1 డౌన్ ఆడగలడు, ఓపెన్ చేయగలడు, 2 డౌన్ చేయగలడు. అందుకే జితేష్ శర్మ పక్కకి వెళ్ళాడు. ముందు మ్యాచ్లో ఏవి ఆడకపోయినా కూడా ఇషాన్ కిషన్ తీసుకొచ్చారు. న్యూజిలాండ్ మ్యాచ్లో ఆడాడు, కొట్టాడు. పాకిస్తాన్ మీద కొట్టాడు, బాగానే ఆడాడు. నమీబియా మీద కొట్టాడు, బాగానే ఆడాడు. ఐ థింక్ తర్వాత కొన్ని రన్స్ వచ్చింది నిన్న, సరే ఇట్ డి నాట్ వర్కౌట్. రేపు మళ్ళీ వాంఖేడేలోనే ఆడుతున్నారు. అతను అక్కడ చాలా రోజుల నుంచి ఆడాడు. సో హోప్ఫుల్లీ ఇట్ డస్ వెల్.
మనకి క్విక్ ఫైర్ నాక్స్ వచ్చాయంటే ఇంక అంతకన్నా ఏం కావాలి. కుల్దీప్ అండ్ సిరాజ్ విషయానికి వస్తే ఏం చెప్తారు? సిరాజ్ బుమ్రా లేడు కాబట్టి ఫస్ట్ మ్యాచ్ సిరాజ్ ఆడాడు. సో సిరాజ్ హీ యాక్చువల్లీ వాస్ గుడ్. వాజ్ గుడ్, బట్ మీరు బుమ్రా పక్కన పెట్టి సిరాజ్ని కూర్చోబెట్టే అవకాశాలు లేవు. లేదు. అయిపోయింది, ఎండ్ అక్కడ, ఎండ్ ఆఫ్ డిస్కషన్. ఓకే. కుల్దీప్ రావాలంటే హర్షదీప్ సింగ్ ప్లేస్ లో రావాలి. నిన్న హర్షదీప్ చేసిన పనికి 3 ఓవర్లు బాగానే వేసాడు, 3 overs 14 రన్లు ఇచ్చాడు. అండ్ ఇప్పుడు హర్షదీప్ సింగ్ ఇంగ్లాండ్ మీద మంచి రికార్డ్ ఉంది అతనికి. సో ఇప్పుడు నిజంగానే కుల్దీప్ రావాలంటే హర్షదీప్ సింగ్ ప్లేస్ లోనే రావాలి. ఇప్పుడు కుల్దీప్ హర్షదీప్ సింగ్ ప్లేస్ లో రావాలి అంటే డ్యూ అనేది ఉండకూడదు పిచ్ మీద, ఐ మీన్ గ్రౌండ్ లో. డ్యూ ఫ్యాక్టర్ వల్ల బౌలింగ్ కాంబినేషన్ ఇబ్బంది పడుతోంది అంటే కుల్దీప్ యాదవ్ రాడు. ఓకే. అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు, దేర్ ఇస్ నో డ్యూ అంటే హర్షదీప్ పక్కకి వెళ్తాడు. ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ ఈక్వేషన్. అక్షర్ పటేల్ని, వరుణ్ చక్రవర్తిని, కుల్దీప్ యాదవ్ని ఆడించాలి అంటే మనకి ఎటువంటి డ్యూ కూడా ఉండకూడదు. డ్యూ లేకుండా ఉంటే ముగ్గురు ఆడతారు, హర్షదీప్ సింగ్ పక్కకి వెళ్తాడు, హార్దిక్ పాండ్యా ఓపెన్ ద బౌలింగ్, బుమ్రా సెకండ్ ఓవర్ వేస్తాడు, మొత్తం సెట్ అయిపోతుంది. ఏషియా కప్ లో ఏదైతే చేశారో, పాకిస్తాన్ మ్యాచ్ లో ఏదైతే చేస్తారో అదే జరుగుతుంది. బట్ ద మూమెంట్ డ్యూ ఇస్ దేర్ అండ్ మీకు మంచి ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్ వచ్చింది, యూ కెనాట్ గో విత్ స్పిన్నర్స్. దాంతో కుల్దీప్ యాదవ్ పక్కన కూర్చోండి. కుల్దీప్ ఒకే గేమ్ ఆడాడు అండ్ అతనికి తెలుసు అతను ఒకే గేమ్ ఆడతాడు. సో ఇప్పుడు చాలా మంది అంటారు వరుణ్ డ్రాప్ చేసి కుల్దీప్ని తీసుకురావచ్చు కదా అని చెప్పేసి. బట్ అగైన్ వరుణ్ ఈజ్ నంబర్ 1 బౌలర్. మీరు ఏం చెప్పి అతను డ్రాప్ చేస్తారు? పోనీ అతను వికెట్ తీయకుండా పిచ్చి పిచ్చిగా బౌలింగ్ చేస్తానంటే ఓన్లీ 1 over కొట్టించుకున్నాడు లాస్ట్ 2 మ్యాచ్ల్లో. సో ఎక్కడ జింబాబ్వే మ్యాచ్ లో ఫస్ట్ ఓవర్ లో వికెట్ వచ్చేది అతనికి, రింకు సింగ్ క్యాచ్ డ్రాప్ చేశాడు. ఇక్కడ ఫస్ట్ ఓవర్ లో వికెట్ వచ్చిన తర్వాత సరే కొట్టారు. లెఫ్ట్ హ్యాండర్స్ అగేన్స్ట్ గా వరుణ్ ఇబ్బంది పడతారు. అంటే నేనేమంటానంటే మీరు ఓన్లీ స్టాటిస్టిక్స్ చూసి ప్లేయర్ని పెట్టాలి, ప్లేయర్ని తీసేయాలి అంటే కనుక ప్రతి మ్యాచ్లో చేంజ్లు జరుగుతాయి. ప్రతి మ్యాచ్లో ఏదో చేంజ్ జరుగుతుంది. సో అలా కాకుండా నిజంగా ఇక్కడ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వరుణ్ చక్రవర్తి లెఫ్ట్ హ్యాండర్స్కి స్ట్రగుల్ అయ్యాడు, మిల్లర్ కొట్టాడు అతన్ని. తర్వాత నిన్న మ్యాచ్లో షిమరా నెట్మేర్ వేసేప్పుడు స్ట్రగుల్ అయ్యాడు. దాన్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక జేకబ్ బెతల్ లాంటి వాళ్ళకి బౌలింగ్ వేయాలి అంటే అతను దాన్ని సెట్ చేసుకోవాలి. ఎట్లా వేయాలి లెఫ్ట్ హ్యాండర్స్కి, ఏంటి పరిస్థితి అని. ఒక శామ్ కరన్ లాంటి వాళ్ళకి వేయాలంటే సెట్ చేసుకోవాలి, ఏంటి పరిస్థితి, ఏంటి కథ సెమీఫైనల్స్లో. బట్ మీకు బట్లర్ రైట్ హ్యాండరే, తర్వాత మీకు ఫిల్ సాల్ట్ రైట్ హ్యాండరే, హ్యారీ బ్రూక్ రైట్ హ్యాండరే, విల్ జాక్స్ రైట్ హ్యాండర్, ఎంతమంది రైట్ హ్యాండర్లు ఉన్నారు. రైట్ హ్యాండర్స్ బాగానే ఉన్నారు కదా వరుణ్ చక్రవర్తి. సో జింబాబ్వేతో ఏదో సికందర్ రాజా ఏదో కొట్టాడంటే కొట్టాడు, ఓకే, హ్యాపెన్స్, ఎవ్రీబడి హ్యాస్ అ బ్యాడ్ డే. సో అంతే, ఇంక మనం నంబర్ 1 బ్యాటర్కి, నంబర్ 1 బౌలర్కి మీరు ఆ మాత్రం కూడా మీరు స్కోప్ ఇవ్వకపోతే ఇంక టీంలో ఎవరి నుంచాలో ఎవరిని తీసేయాలి. ఓకే. అంటే నిన్న దూబే లాస్ట్ లో వచ్చిన 2 బౌండరీస్ ఏవైతే ఉన్నాయో టీమ్ కి బాగా ప్లస్ అయిందంటారు. అబ్సల్యూట్లీ ప్లస్. దూబే బ్యాటింగ్ ఇస్ ఆల్వేస్ ప్లస్. దూబే ఎందుకున్న టీంలో అంటే ఇటువంటి పనులు చేస్తాడు కాబట్టి ఉన్నట్టు. అండ్ మన సంజు బాగా ఆడాడని, లేదా తిలక్ కొంచెం కాంట్రిబ్యూట్ బాగా చేశాడని, లేదా బుమ్రా బౌలింగ్ బాగా చేశాడు గుర్తుంటే కానీ దూబే 2 4లను కూడా గుర్తుపెట్టుకోవడం చాలా చాలా కీలకం. ఖచ్చితంగా. 10 balls 17 దూబే వచ్చినప్పుడు ఈక్వేషన్. ఆ ఓవర్లో కనుక 4 పరుగులు వచ్చాయి, 4 సింగిల్లే వచ్చాయి అనుకుంటే 1 over 13 స్కోర్. చేటా మీద ఫుల్ ప్రెషర్ పడేది. దూబే వచ్చాడు, ఫస్ట్ బాల్ 4 కొట్టాడు, ఫస్ట్ బాల్ డాట్, సెకండ్ బాల్ 4, థర్డ్ బాల్ డాట్, ఫోర్త్ బాల్ 4. అక్కడే మీకు 8 పరుగులు ఎగిరిపోయాయి. సో యూఆర్ లుకింగ్ ఎట్ వాట్ 9 of 7. లాస్ట్ లెగ్ బై డబుల్ కూడా వచ్చింది. సో మీకు 1 overలో 7 runs కావాలి. సో ఆ పార్ట్నర్షిప్లో 6-4 శాంసన్ తీసేస్తే లాస్ట్ దూబే కొట్టిన 2 4లు వెరీ ఇంపార్టెంట్. దూబేది ఇప్పుడే కాదు, పాకిస్తాన్ మీద కూడా చాలా ఇంపార్టెంట్ నాకు కొట్టాడు, నమీబియా మీద చాలా బాగా ఆడాడు, సౌత్ ఆఫ్రికా మీద దూబే ఒక్కడే నుంచున్నాడు. లాస్ట్ టైం T20 వరల్డ్ కప్ జరిగినప్పుడు ఇంగ్లాండ్ మీద బాగా ఆడాడు. తర్వాత మన సౌత్ ఆఫ్రికా ఫైనల్లో ఆ 27 కొట్టకుండా ఉండుంటే ఇండియాకి 177 స్కోర్ వచ్చేది కాదు. సో దూబే బ్యాటింగ్ కాంట్రిబ్యూషన్స్ అనేవి ఫినామినల్ గా ఉన్నాయి. బౌలింగ్ చేయించకపోవడం బెటర్ అంటారా? ఇప్పుడు 5 బౌలర్తో వెళ్తారు, మోస్ట్లీ చేయించకపోవచ్చు. నిజంగా అందరూ కొట్టించేసుకుంటారంటే అప్పుడు ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి కానీ అదర్వైజ్ దూబే ఐ డోంట్ సీ హిమ్ బౌలింగ్. తిలక్ వర్మని 6th నుంచి 4th పెట్టుంటే బాగుండని అనిపించిందా నిన్న? అంటే సూర్యకుమార్ కంటే ముందు తిలక్ వస్తే బాగుండు. సూర్యకుమార్ యాదవ్ ప్లేస్ అది నంబర్ 4. మరి అండ్ సూర్యకుమార్ యాదవ్ కోల్కతా గ్రౌండ్ మీద చాలానే ఆడాడు. అతను సరే ఇప్పుడు ముంబై, కానీ ముందు కేకేఆర్లోనే ఉండేవాడు. డొమెస్టిక్ అక్కడ ఇక్కడ మొత్తం అంతా తిరిగాడు. సో అతనికి ఆ గ్రౌండ్ యాంగిల్స్ బాగా తెలుసు. అండ్ ఆ సిచ్యువేషన్లో యూ ట్రస్ట్ ద క్యాప్టెన్ టు డూ వెల్. అతను సరే ఒక యావరేజ్ ఇన్నింగ్స్ ఆడాడు కానీ బట్ అదర్వైజ్ ఒకవేళ సూర్య కొంచెం పుల్ ఆఫ్ చేసి ఉంటే ఇంకొక 20 రన్లో 25 రన్లు ఎక్స్ట్రా కొట్టుంటే అసలు ఇంత టాపిక్ కూడా వచ్చేది కాదు. సో నంబర్ 4 సూర్య, నంబర్ 5 6 7లో ఎప్పుడోకప్పుడు ఏదో ఒక రూపంలో ఫ్లెక్సిబిలిటీ పెట్టుకోవాలి బ్యాటర్స్. ఓకే. సో టు ఎండ్ విత్ దిస్ మ్యాచ్ ఉంది కాబట్టి ఇంగ్లాండ్తో మన వాళ్ళు ఎలాంటి ప్లాన్తో వెళ్తే బెటర్ అంటారు? వికెట్ బౌలింగ్ చేయాలి. అంటే ఇనిషియల్గా కొంచెం స్వింగ్ లభించిందంటే వెరీ గుడ్. హర్షదీప్ సింగ్కి ఫస్ట్ ఓవర్స్లో వికెట్ రావట్లా. ఆ ఫస్ట్ ఓవర్లో హర్షదీప్ సింగ్ వికెట్ వచ్చేసిందంటే మనం మ్యాచ్ గెలిచేస్తాం. హర్షదీప్ సింగ్ ఫస్ట్ ఓవర్లో వికెట్ తీస్తే 100% మ్యాచ్ మందే. సో స్వింగ్ లభిస్తే ఓకే, స్వింగ్ రావట్లేదు అంటే కనుక ఇమీడియట్గా వికెట్ లెంత్తో లేదా ఒక ఫీల్డ్ పెట్టుకుని ఆ ఫీల్డ్కి తగ్గట్టుగా బౌలింగ్ వేయడం చాలా ఇంపార్టెంట్. వరుణ్ చక్రవర్తికి ఐఎమ్ షూర్ అతనికి కూడా తెలుసు, మనం ఏదో చెప్తే అతను తెలియదని కాదు కానీ హీ ఆల్సో నోస్ దట్ వికెట్ వేసినప్పుడు అతనికి ఎక్కువ
మనకి వికెట్ సక్సెస్ ఉంటుంది, తక్కువ ఎకానమీ ఉంటుంది అండ్ ఆల్ దట్. కొంచెం అటు ఇటు వెళ్ళినప్పుడు రన్స్ వెళ్తాయి. వరుణ్ని కొంచెం అటాక్ చేయడానికి వస్తారు ప్లేయర్స్ అందరూ, ఓకే. ముందుకు రావడం, పక్కకి జరగడం ఇలాంటివన్నీ చేస్తారు. సో లెట్స్ హోప్ ఈ బాల్స్ వికెట్ టు వికెట్ అండ్ అక్కడ కొంచెం రెస్ట్రిక్ట్ చేయగలిగితే బాగుంటుంది. ఇంగ్లాండ్కి ఏమీ పెద్ద ఈజీ రూట్ అని రాలా, వాళ్ళు మనలాగే కష్టపడి వచ్చారు, మనకన్నా ఎక్కువ కష్టపడ్డారు. ట్రూ. నేపాల్తో అయిపోయింది వాళ్ళ పరిస్థితి. లాస్ట్లో మనకి విల్ జాక్స్, సామ్ కరణ్ కొట్టారు అక్కడ. తర్వాత ఇటలీతో అయిపోయింది పరిస్థితి, మళ్ళీ వీళ్ళిద్దరే కొట్టారు అక్కడ. తర్వాత పాకిస్తాన్ మీద బురుక్ ఒక్కడే కొట్టాడు, మిగతా వాళ్ళందరూ అవుట్. బురుక్ ఒక్కడే 100 కొట్టాడు. లాస్ట్లో సరే కొన్ని కాంట్రిబ్యూషన్స్ అటు ఇటు వచ్చాయి. తర్వాత మీకు శ్రీలంక మీద కూడా అందరు వికెట్లు పడుతుంటే లాస్ట్లో విల్ జాక్స్, రెహాన్ అహ్మద్ కొట్టారు. శ్రీలంక మీద కూడా మీకు ఫిల్ సాల్ట్ తప్ప మిగతా వాళ్ళందరూ అందరూ అవుట్. సో ఎక్కడో అక్కడ వాళ్ళ బ్యాటింగ్ లో కూడా ఎవడో ఒకడే ఆడుతున్నాడు, మనలాగా జరిగినట్టే. బౌలింగ్ లో సరే శ్రీలంకన్ వికెట్ల మీద వాళ్ళు వికెట్ వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు శ్రీలంక వికెట్ మీద ఆదిల్ రషీద్ బాగేయడమో లేదా డాసన్ బాగేయడమో విల్ జాక్స్ బాగేయడం అట్లాంటి కుదిరి. ఆ డాసన్లు విల్ జాక్స్ ఇక్కడ బాగేస్తారంటే ఆన్సర్ ఇస్ నో. ఫ్లాట్ ట్రాక్ పడిందంటే వాళ్ళు లాగలే కొడతారు. సో అక్కడ వాళ్ళు డిపెండ్ అవ్వాల్సింది ఆర్చర్ మీద, ప్రాబ్లీ జాస్టంగ్ ఉంటే జాస్టంగ్ మీద, ఓవర్టన్ మీద, శామ్ కరణ్ మీద, వాళ్ళు డిపెండ్ అవ్వాల్సింది వాళ్ళ మీద. సో వాళ్ళ బౌలింగ్ ఏదో పెద్ద భయంకరంగా ఉందని నేనైతే అనుకోవట్లేదు. బ్యాటింగ్ కూడా వాళ్ళు ఏదో స్ట్రాంగ్ గా ఉంది అంటే స్ట్రాంగ్ బ్యాటర్సే ఆన్ ఫ్లాట్ వికెట్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ బ్యాటర్స్. నాకు వాళ్ళ బౌలింగ్ కన్నా వాళ్ళ బ్యాటింగ్ మీద కొంచెం ఎక్కువగా మనం నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఇఫ్ యూ బౌల్ వెల్, బుమ్రా, వరుణ్, హార్దిక్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అవుతాడు ఈ మ్యాచ్లో నా ఫీలింగ్. అతనికి బాల్తో అతను కనుక బుమ్రాకి సరైన రీతిలో సపోర్ట్ ఇచ్చాడు మిడిల్ ఓవర్స్లో, తను ఎప్పుడు వేసినప్పుడల్లా నాకు తెలిసినంత వరకు వీ విల్ డూ వెల్. ఓకే, అంటే చేసింగ్ తీసుకోవడం బెటర్ అంటారా? మన టాస్ గెలవడం నా ఫీలింగ్. గెలవడనా? ఎందుకంటే ఒక 2 టాస్లు వెంటనే సూర్యకుమార్ యాదవ్ గెలవడం అనేది ఇట్స్ మెడికల్ మిరాకిల్ అది. సో అసలు యాక్చువల్గా నేనేమనుకున్నానంటే నిన్న వెస్టిండీస్తో కీలకమైన మ్యాచ్, అది కూడా పోతుందిలే టాస్, సర్లే అనుకున్నాను, ప్రిపేర్ అయిపోయా. సో మన టాస్ గెలిచేసరికి ఏంటి బ్యాటింగ్ అంటే ఫీల్డింగ్ అన్నాడు. తిన్న రియలైజ్ ఓకే ఫైన్, కొంచెం డిఫెన్సివ్ మైండ్ సెట్తో వెళ్తున్నాడు, దే ఆర్ ప్రిపేర్డ్ వెల్ అని చెప్పేసి. సో ఇక్కడ కూడా మరి డ్యూ ఉంటే దే విల్ ఫీల్డ్, డ్యూ లేదు అంటే కనుక దే విల్ బ్యాట్. ఇదే వాంఖేడే స్టేడియంలో ఇండియా ఇంగ్లాండ్ మీద చాలా భారీ స్కోర్ అనేది చేసింది. అక్కడ ఎవరు ఆడారో ప్రత్యేకించి చెప్పక్కర్లా. సో లెట్ us hope that same person comes to form. బట్ అతని విషయం పక్కన పెడేస్తే బుమ్రా, వరుణ్ అండ్ హార్దిక్ అర్తికి. ఓకే, డన్. థ్యాంక్ యూ అండి.